అదే విధంగా అది మరీ ముఖ్యంగా ఏదైతే అనంతపురంలోనే కాదు గోదావరి జిల్లాల్లో నిన్నగాక మనం చూసాం 2-3 సంఘటనలు చూసాం. ఏలూరులో చూస్తాం, కైకలూరులో చూసాం. అదే విధంగా సాక్షాత్తు డిప్యూటీ స్పీకర్ ఒక అహంకారి, నేను చెప్తా ఉన్నా డిప్యూటీ స్పీకర్ ఒక అహంకారి. ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో ఆ రఘురామకృష్ణరాజు సాక్షాత్ మా దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఇచ్చేస్తే కూడా ఈ కూటమి ప్రభుత్వం, ఈ చంద్రబాబు, ఈ లోకేష్, ఇదే విధంగా ఈ పవన్ కళ్యాణ్ నోరెత్తకుండా మాట్లాడుకున్నామంటే నేను చెప్తా ఉన్నా, మీరు అనుకుంటా ఉండొచ్చు ఈ రోజు మేము అధికారంలో ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి తరిమేస్తాం, మేము అధికారంలోకి వచ్చాం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ కూడా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి రోజు తెనాల్లో మా పిల్లల పైన దాడులు చేస్తే ఆయన యాత్ర చేశాడు. మరి ఆయన యాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మీరు దళితుల పైన ఈ రోజు దాడులు చేస్తే యాత్ర చేస్తున్నారు. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం చచ్చిపోయి పోలేదే, డాక్టర్ సుధాకర్ చచ్చిపోయి పోలేదే. ఈ 2 రాజకీయ పార్టీలు కూడా, ఈ 2 కులాలు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే మాలామాదిగా రెల్లు కులాలను, మైనార్టీ కులాలను, ఎస్టీ కులాలను చాలా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మా ఆడబిడ్డలు అత్యాచారం చేస్తూ ఉన్నారు. నేను ఒక సంఘటన చెప్తా. కర్నూలు జిల్లాలో ఎస్సీ అబ్బాయి అగ్ర కులానికి సంబంధించిన అమ్మాయిని ప్రేమించాడని చెప్పి ఆమెని చెట్టు కట్టేసి వివస్త్రం చేసి ఆమెను మానభంగం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఎక్కడున్నాం మనం? ఏ సమాజంలో బతుకుతా ఉన్నాం? వీళ్ళందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ కూటమి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, వాళ్ళు అసలు లెక్కలోనే లేరు. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, లోకేష్, అదే విధంగా నేను పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నా, తస్మాత్ జాగ్రత్త. మీరు అనుకుంటా ఉండొచ్చు మాకు ఈసారి మాకు ఓట్లేస్తారు, మళ్ళీ జగన్ వేస్తారు, మాకు మళ్ళీ వేస్తారని. నేను ఒక మాట చెప్తా ఉన్నా 2 రాజకీయ పార్టీలు కూడా, మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నా, వాడిపోతే వీడిపోతే వాడిపోతే వాళ్ళమ్మ మొగుడని వస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. తస్మాత్ జాగ్రత్త. దళితుల పక్షాన, ఈ రాష్ట్రంలోటువంటి దళితుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ, బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం నడిచే ఏకైక రాజకీయ పార్టీ, కాంశీరామ్ ఆలోచనతో నడిచే ఏకైక రాజకీయ పార్టీ, బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో నడిచే రాజకీయ పార్టీ ఏను గుర్తు బహుజన్ సమాజ్ పార్టీ. మా దళితులకందరికీ కూడా, మైనార్టీలకందరికీ కూడా, ఎస్టీలకందరికీ కూడా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ జాగ్రత్త. ఈ రోజు రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతుంటే కూడా మీరు మిన్నడిపోతూ ఉన్నారు. ఒక్క మాట మాట్లాడటం లేదు, మీకు నోరు రావడం లేదు. మా పైన దాడులు జరుగుతూ ఉంటే, మా బిడ్డలు అత్యాచారం చేస్తూ ఉంటే, మా బిడ్డల పైన వాళ్ళు దూర్చనాలు చేస్తూ ఉంటే కూడా మీరు మాట్లాడటం లేదు. మీరు అనుకోవచ్చు మేమేమో చేస్తాం, అంతా మాకు చెల్లుతుంది, మాకు ఎక్కువ సీట్లు ఉన్నాయని. ఎలక్షన్ లో మీకు తగిన గుణపాఠం చెప్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా సరే నేను మా యొక్క పార్టీ క్యాడర్ కూడా పిలుపునిస్తా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ దాడులు జరిగినా బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.